రామానుజాయ నమః. రామానుజ చరణ శరణం భవతే శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రామానుజ చరణం శ్రీమన్నారాయణ శరణం. మన శ్రీమన్నారాయణ సత్సంగమునకు అందరికీ ఆహ్వానములు. శరణాగతి శాస్త్రం గురించి మనము ఇంతవరకు చూసినాం. కార్పణ్యం గురించి మనం చూసాము. ఇప్పుడు ఈ శరణాగతి శాస్త్రాన్ని మనకు అందించిన శ్రీ రామానుజుల వారి వైభవాన్ని, ఇంతవరకు మనం వినపడని ఒక విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాము. గురువుని మించిన శిష్యులు మనం చూస్తున్నాం. అర్జునుడు, ద్రోణాచార్యులే చెప్తారు అర్జునుడు జయించడం నా వల్ల కాదు అని. అదేవిధంగా కృష్ణుడు సాందీపముని యొక్క కుమారుని యమలోకం నుంచి ప్రాణంతో తీసుకువచ్చి సమర్పిస్తాడు. అదేవిధంగా ప్రహ్లాదుడు నారదుని యొక్క శిష్యుడు. గర్భంలోనే, లీలావతి గర్భంలోనే నారదుడు గురువుగా ఉండి నారాయణ మంత్రాన్ని ప్రహ్లాదుడికి అందించాడు. అదే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడిగా మారి శ్రవణం, కీర్తనం, అర్చనం, నివేదనం, ఆత్మనివేదనం, భజనం అని 9 విధాల భక్తి మార్గాలు చెప్పి నారదుడి కంటే మొదటి స్థానాన్ని ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష అనే ఒక క్రమంలో మొదటి స్థానాన్ని పొందారు ప్రహ్లాదుడు. గురువుని మించిన శిష్యుడు. ధ్రువ మండలంలోనే నిలబడి తనకు గురువైన నారదుడిని, సప్త ఋషులు తన చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి గురువుని మించిన శిష్యులను మనం చూసాము. కానీ గురువే శిష్యుడిగా పోయిన ఒక అద్భుతమైన సన్నివేశం మనం ఇప్పుడు చూస్తాము. శ్రీ రామానుజుల వారు యాదవ ప్రకాశులు గురువు దగ్గర శిష్యుడిగా శాస్త్రాలు అభ్యసిస్తున్నాడు. అతని మేధ, అతని యొక్క బుద్ధి, సౌశల్యం గురించి గురువు యాదవ ప్రకాశుల గారికి చాలా అసూయ వచ్చినది. ఒకసారి శ్రీ భగవంతుడు శ్రీమన్నారాయణుని కన్నులు వీటిని వర్ణిస్తున్నప్పుడు పుండరీకాక్షుని నయనములు గభ్యాసం అంటే సరిగా చెక్కకుండా ఒక కోతి యొక్క వెనుక భాగం ఎర్రగా ఉంటుంది. దానితో ఒప్పించి యాదవ ప్రకాశుల గారు చెప్తారు. ఆ సమయంలో నూనె రుద్దుతున్నాడు రామానుజులు అతని దేహం మీద. అలాగే వాళ్ళు శాస్త్రాలు నేర్చుకుంటారు ఆ కాలంలో. ఇది విన్న వెంటనే రామానుజుల వారికి కన్నులలో నీరు ప్రవాహంగా పెరిగినది. ఆ కన్నీరు చుక్కలు గురువు మీద పడిన వెంటనే గురువు అడిగాడు, ఏమిది, ఎందుకు నీకు ఏడ్పులు, ఏమైనది అని అడుగుతారు. లేదు గురుదేవా, మీరు చెప్పినది శ్రీ భగవంతుడైన నారాయణుని నయనములు ఒక కోతి యొక్క వెనుక భాగాన్ని ఒప్పించి చెప్పడం చాలా చాలా తప్పుగా నాకు తోచినది. నాకు అది హృదయాన్ని పీడించినది. అందువల్ల నాకు కన్నీరు వచ్చినది. ఓహో అలాగా, నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తెలిసింది చెప్పు చూస్తాం అన్నాడు గురు యాదవ ప్రకాశులు. రామానుజుడు వెంటనే కపి అంటే సూర్యుడు, సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క అద్భుతమైన ఆ తీక్షణము కలిగిన నయనములు, పుండరీకాక్ష నయనములు మన శ్రీమన్నారాయణుడి అని గురువుకి చెప్పాడు. ఈ సంఘటన గురువుని ఉపపింపజేసింది. శిష్యుని రామానుజుని మీద ఉన్న అసూయ ఒక క్రోధంగా మారినది. శిష్యుణ్ణి ఎలాగైనా హతం చేయాలి అనే ఒక దుష్ట నిశ్చయానికి గురువు వచ్చారు. ఏమైనదని